206 పాట పాడుకుందాం. గడాంధకారపు లోయలో నేను తిరిగినను నేనేలా భయపడదను, నా తోడు నీవుండగా. 206 పాట. రెండు 282 పేజీలో 206 పాట. గాఢాంధకారములో నేను తిరిగినను నేనెలా భయపడదున్, నా తోడు నీవుండగా. నేనెలా భయపడదున్, నా తోడు నీవుండగా. గాఢాంధకారములో ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో అన్ని విడనాడు. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో అన్ని విడనాడు. అన్ని కాలములా నిన్నే స్మరింతో ఎన్నరానివయ్యా నీకొన్న సుగుణములు. గాఢాంధకారములో నేను తిరిగినను నేనెలా భయపడదున్, నా తోడు నీవుండగా. నేనెలా భయపడదున్, నా తోడు నీవుండగా. గాఢాంధకారములో నాకున్న మనుజులలా నన్ను విడచినను, నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా. నాకున్న నన్ను విడచినను, నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా. నా హృదయ కలశమున నేను నిలిపెదను, నీ పాద కమలములా నా దేవ కొలిచెదను. గాఢాంధకారములో నేను తిరిగినను నేనెలా భయపడదున్, నా తోడు నీవుండగా. నేనెలా భయపడదున్, నా తోడు నీవుండగా. గాఢాంధకారములో నా బ్రతుకు దినములలో నిన్ను
కార్యములా నేనెప్పుడు స్మరింతు నా బ్రతుకు దినములలో నిన్నేలా మరచెదను నీ ఘనకార్ నేనెప్పుడు స్మరింతు నీ ఉపకారములా నేనెప్పుడు తలచెదను నా యేసు పాదములా నేనెప్పుడు కొలిచెదను గాఢాంధకారములో నేను తిరిగినను నేనేలా భయపడదున్ నా తోడు నీ ఉండగా నేనేలా భయపడదున్ నా తోడు నీ ఉండగా గాఢాంధకారములో. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. కూటమి ఏర్పాటు చేసిన మరి మన సహోదరి మంజుల అనబడిన హెప్సిబాకి వారి తల్లి గారైన ఎంకమ్మ గారికి కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం విందాం. దేవుని వాక్యము మనతో మాట్లాడుచున్న దినములో మనం ఎంతో దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని వాక్యము అనేక సార్లు అనేక విధములుగా మనతో మాట్లాడుతూ ఉంది. ఈ దినము ఫిబ్రవరి మాసము ఎన్నో తారీఖు 23వ తారీఖులోకి వచ్చేస్తాం. దాదాపుగా మరి 2 నెలలు 2024వ సంవత్సరంలో 2 నెలలు గతించిపోయాయి. మరి దేవుని ఎడల మనం ఎలా ఉన్నామన్నది చాలా ప్రాముఖ్యమైంది. కనుక సంగమునకు దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఏంటంటే మీరు శోధనలో ప్రవేశించక ఉండినట్లు ఏం చేయాలి? 3 పూటలు తినేసి ఏం చేస్తున్నాము? నిద్రపోతున్నాం కదా. శోధనలో ప్రవేశించక ఉండినట్లు మెళుకు కలిగి ప్రార్థన. రాత్రి 3 గంటల వరకైనా మనం మెళుకుగుండి కబుర్లు ముచ్చట్లు చెప్పుకుంటాం. కానీ ప్రార్థన కష్టం కదండి. ప్రార్థనలో కూర్చోగానే నిద్ర వచ్చేస్తుంది. అంటే ప్రార్థన ఎడల మనకి ఆసక్తి ఎంత ఉన్నదని దాన్ని బట్టి అర్థమైపోతుంది కదా. కనుక అనేక సార్లు మనం వింటాము, కీర్తనాకారుడు ఏమన్నాడు చూద్దాము. మీకు ఇంతకుముందు మనం ఈ భాగం మాట్లాడుకున్నాము, కానీ మరొకసారి దేవుడు ఈ విషయంతో మాట్లాడమని బయలుపరిచినందున మీతో మాట్లాడుతూ ఉన్నాను. కీర్తనలు 32వ అధ్యాయము 6వ వచనం. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. ప్రార్థన చేసేవారు ఎవరంటే భక్తి గలవారు. భక్తిహీనులకు ప్రార్థన రాదు. నా మాటల, మన సంఘం యొక్క మాటల, దైవజనుడి యొక్క మాటలా కాదు. భక్తి గలవారందరూ నీ దర్శన కాలమందు ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఈ దినముల్లో సంఘముల్లో కానివ్వండి, లేకపోతే వ్యక్తిగతంగా కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, ప్రార్థన తక్కువైపోవడం వల్ల శోధనలు వస్తున్నాయి. అన్ని శోధనలు ప్రార్థహీనత వల్లనే వస్తున్నాయి అని నేను చెప్పను, కానీ ప్రార్థన చేసేవారికి శోధన ఉంటుంది, ప్రార్థన చేయని వారికి శోధన ఉంటుంది.
ప్రార్థన చేసేవారు యొక్క శోధన వచ్చినప్పుడు దాన్ని జయిస్తారు. ప్రార్థన లేని వారికి శోధన వచ్చినప్పుడు జయించలేము. వెంటనే వెక్స్ అయిపోతాం. వెక్స్ అంటే నిరుత్సాహపడిపోతాం. ఇంతకాలంగా నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను కదా, ఇంతకాలంగా ఆయనకి లోకమును విడిచిపెట్టి, నేను ఇంతకు ముందు చేస్తున్న అన్ని విడిచిపెట్టి ప్రభుని నేను వెంబడిస్తున్నాను కదా, ఎందుకు వచ్చింది ఈ శోధన అని మనం అనుకోకుండా, దేవుడు నా పట్ల ఏ మేలు చెయ్యలేదు, దేవుడు నా పట్ల ఏ ఘనకార్యము చేయలేదు, అందరూ ఎలాగుంటున్నారో ఈ లోకంలో నేను కూడా అలాగే ఉంటాను, అక్కడితో మన భక్తికి మనం ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాం. అంటే మనకి దేవుడు ఆశీర్వదిస్తేనే కావాలి. అయ్యో, స్కూల్లోనుకో, పాఠశాలలోనుకో, బడిలోనుకో వెళ్ళిన ప్రతి విద్యార్థి పాస్ అవుతాడా? కొన్ని దిక్కుల్లో 100% పాస్ అవుతారు. కొన్ని దిక్కుల్లో కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది ఆ పరీక్షల్లోని ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఎందువలన? వారికి అసైన్ చేయబడిన, వారికి ఇవ్వబడిన పనిని వారు చెయ్యకపోవటం వలన పరీక్ష కాలమంది వచ్చినప్పుడు వారు ఉత్తీర్ణులు కాకుండా ఫెయిల్ అయిపోయిన వారి జాబితాలో వారి పేర్లు ఉంటున్నాయి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యం కూడా అదే చెప్తా ఉంది. ఏమిటి అంటే, నీ ఒక దేవుని యొక్క పాఠశాలలో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరములో, ఒక క్రమములో, ఉపదేశములో నువ్వు ఉన్నావు. నీకు దైవజనుడి ద్వారాగా, లేఖనము ద్వారాగా నీకు ఇవ్వబడిన ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ద్వారాగా చెప్పబడిన లేఖనం ప్రకారముగా మనము జీవించగలుగుతున్నామా? శోధన వచ్చింది అంటే ప్రభంతటి వాడు, యేసుక్రీస్తు అంతటి వాడు, యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో మనందరికీ తెలుసు. ఆయన ఎంత గొప్పవాడు అంటే ఈ లోక పాపమునంతటిని ఆయన భుజం మీద వేసుకున్నాడు. లోక పాపమును మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల అని ఆయనకు పేరు. అలాంటి వాడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించక ఉండినట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. నేను మీ పక్కనే ఉన్నాను కదా. దేవుడు పక్కనే ఉంటే శోధన రాదా? వస్తుంది. యేసు ప్రభు అంతటి వాడు శిష్యులు ప్రక్కనే ఉన్నప్పుడు, శిష్యులు ఆయన యొద్దే ఉన్నప్పుడు, ఆయన అనుదినము వాడుక చెప్పున ఒలీవల కొండకు ఏకాంతముగా ప్రార్థన చేయుటకు వెళ్ళెను. శిష్యులు కూడా నాకులాంటి వాళ్ళే. ప్రభు కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తా ఉంటే వీరు ఇక్కడ కునికి నిద్రపోతా ఉన్నారు. ప్రభు అన్నాడు, రే, మళ్ళీ ఆయన ప్రార్థన ముగించి చాలించి వచ్చి కొంతసేపు అయినా మీరు మెలకుగా ఉండలేరా? కొంతసేపు కూడా ప్రార్థన చేయలేరా? పోలేరా? పడుకోండి, మీరు అలసిపోయారు, మీరేం చేశారు? నాకు మంచి ఆహారం తెస్తున్నారు, మీరు ఈ పనులకి వెళ్ళారు, డ్యూటీలకు వెళ్ళారు, ఇంకా వ్యవసాయానికి వెళ్ళారు, చేపలు పట్టడానికి వెళ్ళారు, పెయింట్లు వేయడానికి వెళ్ళారు, ఆటోలు తోలడానికి వెళ్ళారు, ఇంకేంటి రకరకమైన పనులకు వెళ్ళారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు అలసిపోయారు కనుక మీరు పడుకోండి అయ్యా, మీ అందరికీ నేను ఉన్నాను కదా, నేనే ప్రార్థన చేసేస్తాను అన్నాడా? మీరు శోధనలో ప్రవేశించక ఉండినట్లుగా మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఈ దినములో సంఘములో క్రైస్తవ సమాజము పౌరుషముగా నిలబడలేకపోతుందంటే కారణము ప్రార్థన హీనత. ప్రార్థన తక్కువైపోవడం వల్ల ఏదో ఆదివారం వెళ్తాము, దేవుని సన్నిధిలో పాటలు పాడతాము, దైవజనుడు చెప్పిన వాక్యం వింటాము,
ఒకరో ఇద్దరో ప్రార్థన చేస్తే మోకరించి ప్రార్థన ఏకీభవిస్తాము, అంతటితో మన ప్రార్థన జీవితము సమాప్తం. ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేయవలసిన అవసరం లేదా? ఉంది కదా. ఇంటికి వచ్చిన తర్వాత ఒక చిన్న బిడ్డను తీసుకుందాము. అతను బాలుడు కానివ్వండి, బాలిక కానివ్వండి, పాఠశాలలో నేర్పబడిన పాఠముల ప్రకారంగా వాళ్ళ చదువుకుని వాళ్ళే పెద్దవాళ్ళు అయిపోతారా? ఇంటికి వచ్చిన తర్వాత చిన్నపిల్లకి ఏం చేస్తాం మనము? ముందు నీ డైరీ తీయమా, నీ అసైన్మెంట్ ఏముందో, నీకు క్లాస్ టీచర్, మీ సబ్జెక్ట్ టీచర్, మీ లాంగ్వేజ్ టీచర్ మీకు ఏమి సబ్జెక్ట్లోని ఏమి రాశారో తీస్తే వారికి ఏమేమి ఇవ్వబడినాయో అందులోని తేటగా రాసి ఉంటుంది. అక్కడ క్లాస్ టీచర్ యొక్క సంతకం పెట్టడానికి ఒక కాలం ఉంటుంది, రెండవ కాలము తల్లిదండ్రుల యొక్క సంతకానికి కాలం ఉంటుంది. మరి ఇప్పుడు ఉన్నాయా లేదు తెలియదు కానీ ఉన్నాయా? ఉన్నది. అంటే వారి యొక్క ఉద్దేశం ఏంటి? తల్లిదండ్రులు ఆ డైరీని తెరిచి చూస్తే బిడ్డలకి ఏ వర్క్ ఇచ్చారో ఆ బిడ్డలు ఇంటి దగ్గర చేయవలసిన పని బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులదై ఉంది. కనుక తల్లిదండ్రుల యొక్క సంతకము తప్పనిసరిగా డైరీలో చేయాలి. అంటే మేము చూసాము, మేము చేయించాము, మేము చదివించాము, మేము రాయించాము, మేము కంఠస్థము చేయించాము అని ఒక నిర్ధారణ కోసము స్కూల్లో ప్రతి విద్యార్థి 6 గంటలు ఉంటాడు. 6 గంటలు ఉంటుంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు 3 గంటల మధ్యలో 1 గంట భోజన విరామము ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకి మొదలైతే 4 గంటలకి అయిపోతుంది. ఉదయం 3 గంటలు, సాయంకాలం 3 గంటలు, 6 గంటలు ఒక విద్యార్థి ఒక పాఠశాలలో ఉంటుంది, ఒక కళాశాలలో ఉంటుంది, ఒక విశ్వవిద్యాలయంలో ఉంటుంది. ఉండొచ్చు అతను మగవాడి కానివ్వండి, లేకపోతే అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కానివ్వండి, ఎవరైనా సరే 6 గంటలు దినమునకు చదివినా ఆ చదువు చాలదని బడిలోనో కాలేజీలో ఉన్న ప్రిన్సిపల్, ప్రొఫెసర్లు, లెక్చరర్లు, ఉపాధ్యాయులు ఇంటి దగ్గర వర్క్ కూడా చెయ్యాలని ఇస్తా ఉన్నారు. మరి దేవుడు నీకు హోంవర్క్ ఇవ్వలేదా? దేవుడు నీకు ఇంటి దగ్గర చేయడానికి ప్రార్థన లేదండి. చాలా మందిరములు ఆదివారమే తెరుచుకుంటాయి, మిగతా రోజులు మూతబడిపోయి ఉంటాయి. వారమును ఒకసారి చేస్తే సరిపోద్దండి ప్రార్థన. చదువు దినమునకు, వారమునకు కాదు, దినమునకు 6 గంటలు. సోమవారం మొదలుకొని శనివారం వరకు ప్రతి విద్యార్థి పాఠశాలలోనే ఉంటాడు. ఒక్కరోజు సెలవిస్తే ఇంటి దగ్గర తెలజండి, మీకు సెలవు ఎందుకు ఇచ్చారా అంటారా? అనరా? వాళ్ళు అల్లరి చేస్తూ ఉండి ఇంటి దగ్గర గృహము దగ్గర చేరి బిడ్డలు అల్లరి చేస్తూ ఉన్నప్పుడు ఆ సెలవు దినము కూడా వాళ్ళ పాఠశాలలో ఉండాలని ప్రతి తండ్రి, ప్రతి తల్లి కోరుకుంటది. కానీ నీ బిడ్డలు, నా బిడ్డలు దేవుని మందిరములో ఉండాలని ఎప్పుడైనా కోరిక కలిగి జీవిస్తా ఉన్నామా? దేవుని మందిరములో నా బిడ్డలు ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. అందుకే దావీదు అంటున్నాడు, 23వ సంకీర్తన ఆఖరి వచనం చదవండి. కీర్తనలు రాసిన గ్రంథము 23వ అధ్యాయం ఆఖరి వచనము. నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములోనే నివాసము. ఎన్ని రోజులు ఉంటాడంట? ఆదివారం ఒక్కరోజేనా? ఉదయం 10 గంటల నుంచి పాస్టర్ గారు వదిలిపెట్టే వరకునా? కాదు. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదనంటే మందిరములోనే ఉంటానని కాదు, దేవుని పనిలో నేను ఉంటాను. ఒకరోజు భక్తి కాదండి నాది, ఒక వారము భక్తి కాదు, 40 దినాలు భక్తి కాదు, క్రిస్మస్ లోని క్యారల్స్ భక్తి కాదు, లేకపోతే గుడ్ ఫ్రైడే భక్తి కాదు, ఈస్టర్ భక్తి కాదు, కొత్త సంవత్సరం 31వ తారీఖున వాగ్దానాలు తీసుకునే భక్తి కాదు. చిరకాలము యెహోవా మందిరములో నివసించే భక్తి నేను చేస్తాను. దావీదు అంటా ఉన్నాడు, ఎందుకంటే నన్ను కాపాడేవాడు నా తండ్రి కాదు, నన్ను కాచేది నా తల్లి కాదు, యెహోవా నా కాపరి గనుక నేను ఆయన మందిరములో ఉంటాను.
ఒకరోజు భక్తి నేను చేయను. కనుక దేవుని దర్శన కాలమందు భక్తి గలవారు ప్రార్థన చేస్తారు. పాటలు పాడాలి నేను వద్దని అనను, వాక్యము మనకు అందించబడాలి వినవద్దని అనను. గాని ఎక్కువ సమయం మన ప్రార్థనకి కేటాయించకపోతే దుష్టుడు అపవాది ఏం చేస్తాడు? జల్లించేస్తాడు. శిష్యులకే దిక్కు లేదండి. యేసు ప్రభుతో ఉన్న శిష్యులకే దిక్కు లేదు. నీ భక్తి అంతా ఉడతలాంటి భక్తి. నీ భక్తి ఉడత ఏం చేస్తుంది? ఇక్కడ కొంచెం కొరుకుతుంది, అక్కడ కొంచెం కొరుకుతుంది. ఉడతలాంటి భక్తి ఒక చెట్టు మీద ఉండదు, అటు ఇటు తిరుగులాడుతూ ఉంటది. ఉడత భక్తి కాదు దేవుడు అడిగింది. చిరకాలము యెహోవా మందిరములో ప్రార్థన చేసే భక్తి ఉంటే ఎలాంటి శోధన వచ్చినా, ఎలాంటి నిందలు వచ్చినా, ఎలాంటి అపజయములు వచ్చినా జయించగలము. క్రైస్తవ సమాజమా, క్రైస్తవ సంఘస్థులారా, దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న వారులారా, ప్రభు అంటున్నాడు ఈ రాత్రికాల సమయంలో, నీకు ప్రార్థన చేసే అలవాటు ఉందా? ప్రార్థన చేసే అలవాటు లేకపోతే ప్రయోజనం లేదు. కానుకలు ఇచ్చే అలవాటు ఉండవచ్చు, పాటలు పాడే అలవాటు ఉండవచ్చు, నేను ప్రసంగించే అలవాటు ఉండొచ్చు. కానీ నా మోకాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో మోకరించే మోకాళ్ళుగా లేకపోతే నా భక్తి అంతా నిష్ప్రయోజనమే. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. ఉందా ప్రార్థన? మనకి ప్రార్థన ఉందా? మోకాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళకి లోకంలో ఉట్టినే వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి మన నోరు త్వరగా కంగారు పడదు. బైబిల్లోని భక్తులు ఉన్నారు. రూతు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు రాగా యోదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమునకు కాపురమునుటకు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళాడంట? మోయాబు దేశమునకు కాపురముంటానికి వెళ్ళాడు. ఎక్కడి నుంచి వెళ్తున్నాడంట? యోదయ బెత్లెహేములో నుండి మోయాబు దేశమునకు కాపురముంటకు వెళ్ళాడు. ఎందువల్ల అంటే వెళ్తున్నాడు? దేశములో ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. దేశంలో కరువు రాగా ఒక మనుష్యుడు తన భార్యను తన 2 బిడ్డలను వెంట పెట్టుకుని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలిమెలకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు అమ్లోను, కిల్యోను. వారు యోదా బెత్లెహేము వారైన కాపురముండిరి. 5వ వచనంకి వచ్చేద్దాం. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహలోను పెద్ద కుమారుడు కిల్యోనని 2 చనిపోయి కాగా ఆ స్త్రీ తాను కన్న 2 కుమారులను తన పెనిమిటియు లేని దాయను వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములో ఏం చేశాడంట? దేవుడు దర్శించాడు. యెహోవా తన జనులను దర్శించెను. ముందు ఆ దేశంలో ఏముందండి? కరువు ఉంది. కరువు ఉంటే యోదా దేశంలోనున్న బెత్లెహేము ప్రాంతం ప్రజలందరూ వెళ్ళిపోయారా? వెళ్ళలేదు. ఎవరు వెళ్ళారు? వీళ్ళ 4 మాత్రము మూటముళ్ళు సర్దేశారు. వీళ్ళు 4 మాత్రము యోదా బెత్లెహేమును విడిచిపెట్టేశారు. విడిచిపెట్టి వేరే ప్రాంతమునకు వెళ్ళి దేవుడు ఎవరిని దర్శిస్తాడు? తన ప్రజలను దర్శిస్తాడు. మోయాబుని ఎన్నడూ దేవుడు దర్శించడు.
దర్శనం అక్కడ దొరుకుతుందని వెళ్ళారు. ఎక్కడ? మోయాబు ప్రాంతములో దర్శనము దొరుకుతుంది. అక్కడ ఆహారము దొరుకుతుంది. అక్కడ ఆహార నిల్వలు ఎక్కువ ఉన్నాయంట. అక్కడ జీవిద్దాము, కాపురం ఉందామని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరములకు ఆ పెనిమిటి చనిపోయాడు. ఆ యజమానుడు చనిపోయాడు. ఆ భర్త చనిపోయాడు. కుమారులిద్దరిని వేసుకుని భార్య అయిన నయోమి జీవిస్తూ ఉంది. ఇద్దరు జీవిస్తున్న సమయంలో, వాళ్ళ ముగ్గురు జీవిస్తున్న సమయంలోని వారికి ఏమైంది? వివాహములయ్యే పెద్ద కుమారుడికి చిన్న కుమారుడికి. పెద్ద కుమారుని యొక్క భార్య పేరు వార్ప, చిన్నదాని పేరు రూతు. 10 సంవత్సరములు అయిన తర్వాత వాళ్ళు కూడా చనిపోయారంట. దర్శనమును విడిచిపెడితే మరణం అని దేవుని వాక్యము చెప్తా ఉంది. దర్శనమును విడిచిపెట్టేశారు. అయ్యో ప్రభా, మా దేశంలో కరువు ఉంది కనుక, నాకు ఈ కష్టం వచ్చింది కనుక, నాకు ఈ బాధ వచ్చింది కనుక, నాకు ఇబ్బంది వచ్చింది కనుక నేను ఊరు పెద్దల దగ్గరకు పోయి వారితో నేను ఒక రచ్చబండ కార్యక్రమం పెట్టి ఇది చేస్తానా అని అనుకుంటే దేవుని దర్శనం ఏమైపోతాం? కోల్పోతాం. నాకు ఈ బాధ వచ్చింది కనుక, నాకు ఈ ఇబ్బంది వచ్చింది కనుక నేను దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తాను. కొన్నిసార్లు మన సమస్యలకు మనమే పరిష్కారం వెతికేసుకుంటాం. ఎవరికి ఈ సమస్య చెప్తే నా పరిష్కారం తీరుస్తారు, ఎవరికి బాధ చెప్తే నా పరిష్కారం తీరుస్తారు. లోకంలో నీ తల్లిదండ్రులు పరిష్కారం చేయగలరా? చెప్పండి, చేయలేరు. లోకంలో బంధువులు పరిష్కరించగలరా? చేయలేరు. గ్రామ పెద్దలు పరిష్కారం చేయగలరా? చేయలేరు. పార్టీ నాయకులు పరిష్కారం చేయగలరా? చేయలేరు. దేశ గవర్నరు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి నీ సమస్యకు పరిష్కారం చేయగలరా? చేయలేరు. చేయలేరు గనుకే సొంత మార్గములో పరిష్కారం వెతుక్కున్నారు. ముగ్గురు పురుషులు చనిపోయారు, 3 స్త్రీలు మిగిలారు. అప్పుడు మళ్ళీ వాళ్ళకొక మంచి వార్త వినబడింది. ఏంటంటే, వారికి ఆహారం ఇచ్చిన 6వ వచనము, యెహోవా తన జనులను దర్శించెను. దర్శనంకి ఎవరికి దొరికింది? మోయాబుకా, బెత్లెహేముకా? బెత్లెహేమికే దర్శనము. లోకంలో నీకు ఎన్నడూ దర్శనము దొరకదు. దర్శనం అంటే ఎక్కడికో గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెడితే దర్శనం అనుకుంటాం. అవునా కదా? చెప్పండి, అంతేనా? లోక సంబంధంగా మనుషులు ఏమనుకుంటారంటే, గుళ్ళోకి వెళ్ళో, చర్చిలోనికి వెళ్ళో, మసీదులోనికి వెళ్ళో, ఇంకా గురు ద్వారలోనికి వెళ్ళో, బౌద్ధ దేవాలయంకు వెళ్ళో, ఆ గురువు గారి యొక్క మంత్ర ప్రయోగంలో, వారి యొక్క ప్రార్థన, వారి యొక్క శ్లోకములో వల్లించి మన పేరిట పూజ చేస్తే మనకి దర్శనము దొరికింది అని అనుకుంటాం. అది భ్రమ. బైబిల్ ఏమంటుంది? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శనం అంటే అది. పాస్టర్ గారు ప్రార్థన చేసే దర్శనం కాదు, గుళ్ళో పూజారి చేసే దర్శనం కాదు, మసీదులోని మహమ్మద్ ప్రవక్త మత నాయకుడు చేస్తే దర్శనం కాదు. హృదయ శుద్ధి ఉంటే నువ్వు దేవుని చూస్తావు, అది దర్శనం అంటే. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారు నేను ప్రార్థన చేస్తారు. ఏది నీ దర్శనము? భ్రమ పడుతున్నావు. నీవు దేవుని యొక్క దర్శనము దొరికిందనో, నువ్వు ఆరాధిస్తున్న దైవమును చూసే అవకాశం దొరికిందని, నాకు అదృష్టం దొరికింది అనుకుంటున్నావు. బిజీ టైంలో వెళ్తే టికెట్ దర్శనమును కూడా కొంత ఎక్కువ చెల్లించి వెళ్ళాలి. రాత్రి సమయంలో వెళ్తే ఎవరో ఉండరు కనుక దర్శనం ఉట్నే అయిపోతుంది. అది దర్శనము కాదు. కావున ప్రభు అయిన దేవుడైన యెహోవా వాక్యం ఏమి సెలవిస్తుందంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు.
ఉందా హృదయంలో శుద్ధి? పాపమును విడిచిపెట్టకుండా నువ్వు ఏ మతమును అనుసరించినా, ఏ దైవమును అనుసరించినా, నువ్వు చర్చికి వెళ్ళినా, దేవాలయముకు వెళ్ళినా, గుడిలోనికి వెళ్ళినా, మసీదుకు వెళ్ళినా, గురుద్వారకు వెళ్ళినా, ఈ లోకములో ఎన్ని మతములో ఏ మత సంబంధమైన గుడిలోనికి వెళ్ళినా నీకు కలిగేది దర్శనము కాదు. నువ్వు దర్శనము కలిగిందని భ్రమపడుతున్నావు. కానీ నేను బోధిస్తున్న జీవము గల దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, హృదయ శుద్ధి ఉంటే దేవుని దర్శనం నీకు దొరుకుతుంది. అరటిపళ్ళ వలన, కానుకల వలన, నువ్విచ్చే నైవేద్యం వలన, నువ్విచ్చే దోపార్తి వలన, నువ్విచ్చే పానము వలన, నువ్విచ్చే టెంకాయో కొబ్బరికాయ వలన దర్శనము దొరకదు. హృదయ శుద్ధి ఉందా? శుద్ధి లేకుండా నిన్ను ఎవరు, దైవం అనబడిన ఎవరు కూడా అంగీకరించలేరు. మనం అనుకుంటున్నాం, వెళ్ళారు పాస్టర్ గారు నెత్తి మీద చేసి నా మీద నూనె పోసి ప్రార్థన చేశారు, నన్ను ఆశీర్వదించారు, నాకు ఆశీర్వాదం వస్తుందని. వస్తుందా? మందులు ఇచ్చారండి డాక్టర్ గారు, నాకు మంచి హాస్పిటల్కి వెళ్ళానండి, డాక్టర్ గారు అపాయింట్మెంట్ దొరికింది, మంచి మందులు ఇచ్చారండి. డాక్టర్ చెప్పేదంటే ఈ మందులు వాడు, కానీ నువ్వు ఈ టైంలో ఈ మందులు వాడాలి, నీ ఆహార అలవాట్లు మానుకోవాలి, నీ యొక్క వ్యసనములను విడిచిపెట్టాలి. దేహ శుద్ధి ఉంటేనే వారంటారు నీకు ఇవ్వబడిన వైద్యము పని చేస్తుంది. ప్రభువాక్యము సెలవిస్తా ఉంది, హృదయ శుద్ధి ఉంటేనే దేవుణ్ణి చూస్తావు. హృదయ శుద్ధి లేకపోతే నువ్వు దేవుని చూడలేవు. నీ పక్క వాళ్ళు మోసము చేసి, నీ పక్క వాళ్ళ చేలోని నువ్వు మోసము చేసి, నువ్వు ఊడ్చినప్పుడల్లా, కంత పెట్టినప్పుడల్లా, సరిహద్దులోని కంచి కట్టినప్పుడల్లా అడుగు అడుగు ఆక్రమించుకుంటా వచ్చేసి దర్శనం పొందే నువ్వు అనుకుంటే ప్రభు వాక్యము సెలవిస్తా ఉంది, ఎలీమెలెకు అతని 2 కుమారులు కూడా చనిపోయారు. హృదయ శుద్ధి లేకపోతే నీకు దర్శనము దొరకదు. ఊర్లో నాకు ఎవరు లేరు గనక, ఊర్లో నా పక్షాన వ్యాజ్యమాడేవారు ఎవరు లేరు గనక, నీ పక్షాన వ్యాజ్యమాడేవారు 100 మంది ఉన్నారు గనక నువ్వు రెచ్చిపోయి ప్రగల్భాలు పలికితే ఈ దినమందు నువ్వు అవమానించిన కుటుంబము మౌనంగా ఉండి సిగ్గుపడి తల వంచుకుని రావచ్చు, కానీ ఎలీమెలెకు పట్టిన గతి నీకు పట్టబోతుందని దేవుని వాక్యం తేటగా హెచ్చరిస్తా ఉంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. దేవుని వాక్యముతో కాదు మనం ఆటలాడవలసింది. లోకము నాకు అండ ఉంటే రెచ్చిపోతాము, లోకంలో నా వెనకాతలు పలుకుబడి ఉంటే రెచ్చిపోతాము, నాకు కొంచెం నోరుంటే నేను రెచ్చిపోతాను. కానీ దేవుని దగ్గర నా ప్రగల్భాలు పనిచేస్తాయా? పనిచేయవు. హృదయ శుద్ధి లేదు గనుక నీకు దర్శనము లేదు. నీకు కరువు పెట్టిన వాడు నేనే, నీకు ఇబ్బంది పెట్టిన వాడు నేనే, ఎందుకంటే నువ్వు నా దగ్గరికి వస్తావు అని. కానీ దేవుని దగ్గరికి వెళ్లకుండా ఎలీమెలెకు, అతని భార్య, అతని యొక్క 2 బిడ్డలు కూడా మోయాబు దేశములోనికి కాపురం ఉండటానికి వెళ్ళారు. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన వాక్యం వింటున్నాం, గ్రామ ప్రజలారా, దేవుడు అడుగుతా ఉన్నాడు, ఎవరి దగ్గరికి వెళ్తున్నావు నువ్వు? ఎవరిని ఆశ్రయిస్తున్నావు నువ్వు? నువ్వు దేవుని దగ్గరికి రాకపోతే తీర్పు తప్పదని వాక్యం సెలవిస్తా ఉంది. తీర్పు దగ్గరే ఎవరు కూడా తప్పించుకోలేరు. నాకు పలుకుబడి ఉంటే, నాకు పోలీస్ స్టేషన్లో పెద్దలు తెలిస్తే, నాకు మంత్రి తెలిస్తే, నాకు ముఖ్యమంత్రి తెలిస్తే, నాకు నా పలుకుబడిని బట్టి కొంత ఉపశమనం నాకు కలగవచ్చు. కానీ దేవుని శిక్ష నుంచి ఎవరైనా తప్పించుకోగలరా? కరువు నుంచి తప్పించుకోవచ్చు అనుకుని, కరువు నుంచి, ఇబ్బందిలోంచి, ఆయాసములో నుంచి, ఇరుకులో నుంచి తప్పించుకోవచ్చని వచ్చేసారు ఎవరు? 4 మోయాబు ఇశ్రాయేలు దేశం నుంచి మోయాబు దేశంలోకి వచ్చేసారు. దేవుని ఉగ్రత అక్కడ కూడా వాళ్ళకి తప్పలేదు. 10 సంవత్సరములైన తర్వాత 2 కుమారులు చనిపోతే గత్యంతరం లేని టైంలో
వారికి బ్రెడ్ విన్నర్ అంటే ఏంటి? వారికి ఆహారము సంపాదించేవాడు. ఇంటిలో మగాడన్నవాడు ఒక్కడో లేడు కనుక, ఇప్పుడంటే ఆడవాళ్ళు కూడా కష్టపడుతున్నారు. ఆ దినములో మగవాళ్ళే ఎక్కువగా కష్టపడి చెమటూర్చి ఆహారము సంపాదించేవారు. కష్టపడుతున్న సమయంలో అక్కడ ఆహారం అయితే దొరుకుతుంది, కానీ ఆహారమును క్రయ విక్రమలు చేయడానికి వారి దగ్గర డబ్బులు లేవు. చూడండి, బ్రతుకు ఎంత దుర్లభం అయిపోయిందో, బ్రతుకు ఎంత ఎలాగ ఒక చింపిన ఇస్త్రీ వలె అయిపోయింది కనుక వాళ్ళు మళ్ళీ వాళ్ళ యొక్క కనుదృష్టి, వాళ్ళు మళ్ళీ వాళ్ళ యొక్క మనస్సు, మళ్ళీ వాళ్ళ యొక్క వినికిడి, వారి యొక్క హృదయము, వారి యొక్క ధ్యానము ఎటువైపు చూడవలసి వచ్చింది? బెత్లెహేం వైపు చూడవలసి వచ్చినప్పుడు వారికి ఒక మాట వినబడింది కదా, యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రు ప్రయాణమైరి. దేవుడు వెనక్కి తీసుకొచ్చాడా? తీసుకురాలేదా? తీసుకొచ్చాడు. ఎక్కడి వరకు తీసుకొచ్చాడు? మోయాబు దేశం నుంచి ప్రయాణమై భర్తలను అక్కడే పాతి పెట్టేసుకున్నారు. ఇంటి యజమాని అక్కడే పాతి పెట్టేశారు. దహన సంస్కార క్రియలన్నీ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ వారి యొక్క చూపు, వారి యొక్క మనస్సు, వారి యొక్క ఉద్దేశము అంతా కూడా బెత్లెహేం వైపే పెట్టారు. ప్రయాణమయ్యారు, ప్రయాణమై వెళ్ళిపోయారు. అందులో కూడా ఒక స్త్రీ నిలకడ లేదు. అయ్యా అమ్మా నేను వస్తాను, తన అత్తగారితో చెప్తుంది. పెద్ద కోళ్ళు, అత్తగారు నీతో వస్తాను. అత్తగారు అంది, నా దగ్గరతో నాతో వస్తే ఎవరమ్మా నేను చూసేది? నీ దేశంలో ఇంకొకరిని ఎవరినో చూసుకుని వివాహము చేసుకో. కనుక ఏడవాళ్ళు కనుక ముద్దు పెట్టుకుని ఏడ్చి, బిగ్గరగా ఏడ్చి వెళ్ళిపోయింది. ఆమెకు చరిత్రలో పుట్టగతులు లేవు. ఇంకొక స్త్రీ అంటా ఉంది, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు చనిపోయిన చోట నేను కూడా చనిపోతాను, మరణము తప్ప నిన్ను నన్ను విడదీసేది ఏమీ లేదు. మరణం అయితేనే గాని నీకు నాకు ఎడబాటు లేదు. నా దృష్టి, నా ఆలోచన, నా మనసు కూడా బెత్లెహేము వైపే ఉందా? బెత్లెహేము వైపు మన నిలకడ. ఎన్ని కష్టాలన్నా పడతాము, ఎన్ని ఇబ్బందులైనా పడతాము, మంత్రజ్ఞుల దగ్గరికి వెళ్తాము, కట్టుమందు దగ్గరికి వెళ్తాము, తాళ్ళు తాయిత్తులు కట్టించే వారి దగ్గరికి వెళ్తాము, గోడ పగలగొట్టామంటే పగలగొట్టేస్తాము. ఇంకా ఈ ప్రక్కన నివసించకూడదు, కొంతకాలం ఇంట్లో ఉండకూడదంటే ఉండడం మానేస్తాము. లోకములో లోకం యొక్క తంతు ప్రకారం చెప్పే ప్రతీది చేస్తాం, కానీ హృదయం మాత్రం శుద్ధి చేసుకోలేము. ఏది ఈజీ? హృదయం శుద్ధి చేసుకోవడమే ఈజీ. లైజాల్ అవసరమా హృదయం శుద్ధి చేయడానికి? డెటాయిల్ అవసరమా? పెనాయిల్ అవసరమా? హార్పిక్ అవసరమా? యాసిడ్ అవసరమా? బ్లీచింగ్ అవసరమా? ఈ యొక్క డిటర్జెంట్స్, సర్ఫ్, టైడో, ఏరియాలో, రిన్ సోపో, నిర్మా సోపో, వీల్ సోపో అవసరమా? ఏది అవసరం లేదు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఇవన్నీ చేయడానికి ఇష్టపడతాం. శుక్రవారం గృహాలు కడుక్కోము, లేకపోతే శనివారం గృహము కడుగుతాము, అవి శుభ్రం చేస్తాము, ఈ శుభ్రం చేస్తాము, తల స్నానము చేస్తాము. లోకంలో చేయవలసిన శుభ్రములన్నీ చేసుకుంటాం, కానీ హృదయం మాత్రం హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఏ స్కానింగ్ దాన్ని గ్రహింపగలవాడు ఎవడను లేడు. ఏ స్కానింగ్ రిపోర్ట్లైనా హృదయం యొక్క స్థితి కనబడుతుందా? ఎవడికి దాని గ్రహింపు లేదంట. కానీ నలుల హృదయం మరి తేటగా ఆయనకి కనబడుచుంది. కనుక ఆయన దగ్గరకు వస్తే శుద్ధి, ఆయన దగ్గరకు వస్తేనే శుద్ధి. కానీ లోకంలో మనము చేస్తున్న ఈ యొక్క ప్రక్రియ అంతా వ్యర్థమే. కనుక మళ్ళీ
ఈ ప్రజలు తమ యొక్క మనస్సును ఎక్కడ నిలిపారు? బెత్లెహేము వైపు నిలిపారు. మళ్ళీ వేరే గత్యంతరము లేదు, వేరే దిక్కు లేదు, వేరే దివాణము లేదు కనుక దాని వైపు నిలిచి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ పని చేయడానికి ఏమీ లేవు, వాళ్ళు అక్కడ చేసుకోవడానికి ఏమీ లేవు. ఆమె అడుగుతా ఉంది, నేను కనీసము పరగ ఏరుకునైనా బ్రతికేస్తాను, నేను పరగ ఏరుకునైనా బ్రతికేస్తాను. కనుక ఎక్కడ ఏరుకోమంటావు? ఫలానా పొలం ఉంది, మన బంధువుని యొక్క పొలం ఉంది, ఆయన ఒక పెద్ద రైతు, అది ఒక పెద్ద జమీందారు లాంటివాడు, ఆయన పొలంలోనికి వెళ్ళి పరగా ఏరుకో. వెళ్ళింది, పరగేరుకుంటా ఉంది. పక్క పొలంలోను కూడా పరగా ఉంది, కానీ ఎన్నడూ వేరొక పొలంలోనికి పరగేరుకోవడానికి రూతు వెళ్ళలేదు. వేరొక పొలం మీద తన ఆశ నింపుకోలేదు, వేరొక స్త్రీని మోహపు చూపుతో చూడలేదు, వేరొక పురుషుడు ఎలా ఆశ కలగలేదు. క్రైస్తవ సమాజమా, నీ యొక్క దినములు ఎలాగున్నాయి? నీ బ్రతుకు ఎలాగుంది? నీ పడక ఎలాగుంది? నీ నడవడి ఎలాగుంది? నీ చూపు ఎలాగుంది? వేరొక పొలములోని ఆశించే మనసుందా? రూతు అలాంటి మనసు లేదు. రూతు యొక్క సత్ప్రవర్తన అలాంటి ప్రవర్తన కాదు గనక బోయాజు అనే ఈ పెద్ద ఆయన, ఈ జమీందారు పిలిచి ఆమె విషయమై మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె యొక్క పనివారు ఏమి సమాధానం చెప్తున్నారో చూద్దాము. ఎన్నో వచనం నాన్న? 2వ అధ్యాయము 6వ వచనము. కోయివారి మీద నుంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశము నుండి నయోమి అనే ఆ విధవరాలతో కూడా తిరిగి వచ్చిన మోయాబీరాలైన యవనురాలు, పనల మధ్యన ఏరుకొని కూర్చుకుంటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొని చుండెను చెప్పాను. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పని కదిలి అది నిలకడగా. 3 మాటలు చెప్పాడు పెద్ద ఆయన. ఏమన్నాడు? వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు, దీన్ని విడిచి వెళ్ళొద్దు, ఇక్కడ నా పని కత్తి లేదా నిలకడగా ఉండు. ఉందా? విడిచిపెట్టిందా? విడిచిపెట్టలేదు. విడిచిపెట్టలేదు. ఎంతవరకు విడిచిపెట్టలేదంటే, ఎంతవరకు ఆమె ప్రార్థన చేసిందంటే, ఎంతవరకు ఆమె భయభక్తులు కలిగి ఉందంటే, ఒకానొక దినమందు ఆమె దినములు గడుచున్న కొలది, రోజులు గడుచున్న కొలది, సంవత్సరములు గడుచున్న కొలది ఆమె ఒక తీర్మానంలోనికి వచ్చింది. తన అత్త దగ్గరికి వెళ్ళి అడిగింది, ఏం చేయమంటావు? అయ్యా, నువ్వు ఇష్టానుసారంగా అక్కడికి వెళ్ళడం కాదు, నీ మీద కటాక్షం రావాలంటే, నీ మీద దయ రావాలంటే, నీ మీద దేవుని యొక్క కరుణ రావాలంటే, ఆ పొలము యజమాని ఒంటరిగా ఉన్నప్పుడు రాత్రంతయు అక్కడ నువ్వు ఆయన పాదముల మీద పడి ఉండాలి. ఎప్పుడంట? ఒంటరిగా ఉన్నప్పుడు రాత్రంతయు కూడా నీవు ఆ పొలములో కళ్ళములో ఉండాలి. యవనస్తురాలు, భయమేస్తుంది మనకైతే. పొలములో ఒంటరిగా కళ్ళములో ఉండాలి అంటే ధాన్యము, గోధుమలు, బార్లీ, ఇతరమైన ధాన్యపు గింజలు నూర్చే కళ్ళములో ఒంటరిగా ఉండాలంటే భయము. ఎవరికి చెప్పలేదు. తన యొక్క అత్త చేత ప్రేరేపింపబడినాయి, తన అత్త చేత నేర్పించబడింది. ఒక ఉపదేశ క్రమంలోనికి వచ్చి
రాత్రంతయు బోయాజు పాదముల దగ్గర పడి ఉంది. మధ్యరాత్రి వేళ తెల్లవారు చదువుతున్న సమయంలోని బోయాజు ఉలిక్కిపడి లేచి నీవు తిరిగి చూచినప్పుడు కాళ్ళ దగ్గర పడుకొని యుండెను. అతడు నువ్వెవరమని అడగగా ఆమో నీ రూతు అని దాసురాలను. సమాధానం వచ్చిందా రాలేదా? వచ్చింది. ఎంతసేపు వెయిట్ చేసింది? గంట, 2 గంటల, 5 గంటల, 6 గంటల, రాత్రంతయు అక్కడే ఉంది. ఇప్పటి వరకు యజమానుడు లేచి సమాధానం ఇచ్చే వరకు కూడా అక్కడే ఉంది. కావున దేవుని దర్శన కాలమందు భక్తి గల వారందరూ ప్రార్థన, ఆల్ నైట్ ప్రేయర్ అంటే అది. రాత్రంతా ప్రార్థన చేయడం అంటే మధ్యరాత్రిలో భోజనం చేసేసి ఇంటికి వెళ్ళిపోవడం కాదండి. రాత్రంతయు ప్రార్థన చేయడం అంటే యజమానులు లేచి, దేవుడు లేచి, దేవుని వాక్యము ఏమంది? నేను అనుదినమే పెందల కాడే లేచి ప్రవక్తలైన నా సేవకులు ఎద్దుకు పంపుచు వచ్చాను. దేవుడు లేచి సమాధానం ఇచ్చే వరకు మనం అక్కడే పడి ఉండాలి. అది ప్రార్థన అంటే. ఏదో మనకి నోటుకు వచ్చింది వల్లించడము కాదు, అలవాటు ఆచార క్రమము కాదు. నీ బర్డెన్, నీ భారం ఏమో ఉందో, నీ ఇంట్లో శాపమేముందో, నీ కష్టమేముందో, నీ ఇరికేముందో, దానికోసము తెల్లవార్లు ప్రభుతోటి మనం ఆయన పాదము దగ్గర పడితే ఆయన లేచి ఒక నిరీక్షణ గల మాటిస్తున్నాడు. ఏంటది? చదవండి. నా కుమారి, యెహోవా చేతను దీవెనను కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను వెంబడింపగా నీ మునుపటి సత్ప్రవక్తన కన్నా వెనుకటి సత్ప్రవక్తన ఏమైపోయిందంట? ఎక్కువైపోయింది. సరిపోద్దా సాక్ష్యం? లోకంలో బిరుదులు అవసరం లేదు. లోకంలో ఇంత ధనం ఉంది, అంతస్తులున్నాయి, ఇళ్ళున్నాయి, కార్లున్నాయి, మేళ్లున్నాయి, మిద్దులున్నాయి, అంతస్తులు, ఈ బిరుదులు అవసరం లేదు. ఆ పెద్ద మనిషి, ఆ రైతు, ఆ జమీందార్ అంటా ఉన్నాడు, నీ మునుపటి సత్ప్రవక్తన కన్నా వెనుకటి సత్ప్రవక్తన మరీ ఎక్కువైంది. సాక్ష్యం పొందిందా? పొందలేదా? పొందింది. తెల్లవార్లు వెయిట్ చేసింది. ఇష్టానుసారముగా కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులు నువ్వేం చేయలేదు, వెంబడించలేదు. నీ వెంబడింపు ఎవరితో ఉంది? నీ యొక్క ఫాలోయింగ్ ఎవరితో ఉంది? నీ ఫ్రెండ్స్ ఎవరు? నీతో స్నేహించేవారు ఎవరు? ఎవరు కూడా నీ కష్టములో నిన్ను ఆదుకునేవారు కాదు. బోయాజు దగ్గర తెల్లవార్లు పడుంది. దేవుని దగ్గర పడితే నీకు దీవెన. మనుషులు చెప్తే వింటారే దినమందు, అమ్మ అలాగా, ఇలాగ జరిగిందా, అలాగ జరిగిందని సాగదీస్తారు. నీ సమస్య కూడా సాగుతానే వెళ్ళిపోతుంది. అదే సమస్య, అదే గోడు, అదే విన్నపము రాత్రి తెల్లవారు దేవుని దగ్గర పడి ఏడువు. ప్రభు అంటున్నాడు, ఏడిస్తే నేను ఒక మంచి వాగ్దానము ఇస్తాను. నీ మునుపటి సత్ప్రవక్తల కన్నా వెనుకటి సత్ప్రవక్తను మరీ ఎక్కువైంది. ఉందా మనకు వాగ్దానము? ఉందా మనకు అలాంటి దీవెన? ఉందా మనకు అలాంటి ప్రార్థన శక్తి? దేవుడు జవాబిచ్చే ప్రార్థన చేయగలుగుతున్నామా? యాకోబు కూడా తెల్లవార్లు ప్రభు దగ్గర ఉండిపోయాడు. ప్రభా, ఏంటి నా స్థితి? ఏమన్నాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీను. అందుకు ప్రభు అన్నాడు, నీ పేరేం పేరయ్యా? నా పేరు యాకోబు. ఇక మీద నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. వాగ్దానం వచ్చిందా రాలేదా? వచ్చింది. వాగ్దానము దేవుడు మాట్లాడే అనుభవంలోనికి. కావున దర్శన కాలమందు భక్తి గల వారందరూ ఏం చేస్తారంట? ప్రార్థన చేస్తారు. బెత్లెహేమును దర్శించినప్పుడు మోయాబు నుంచి వచ్చిన రూతు బోయాజు దగ్గరికి వెళ్ళి
దేవుడు దర్శించిన కాలమందు అతని మీద కాళ్ళ మీద పడి ఉంది. ఎవరు? బోయాజు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. రూతు సంగమనకు సాదృశ్యంగా ఉంది. ప్రియమైన సంగమా, దేవుడు దర్శిస్తున్న కాలంలో ఎవరు వెంట పరిగెడుతున్నాము? ఏ పొలం వెంపు చూస్తున్నా ఉన్నాము? ఏ అవనస్తుల వెంపు చూస్తున్నాము? ఏ డబ్బు గలవారు వెంపు చూస్తున్నాము? ఏ ధనదానములు ఇచ్చేవారు చూస్తున్నాము? ఒకవేళ బ్యాంకు ఏమో చూస్తున్నామేమో, రాజకీయవేత్తలు ఏమో చూస్తున్నామో, ఉద్యోగస్తులు ఏమో చూస్తున్నామేమో. కాదు, నీ నిలకడ దాని మీద కాదు. ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉంటే దేవుడు ఖచ్చితంగా దీవించి నిన్ను తీర్చే దేవుడై ఉన్నాడు. దేవుడు మన వినికుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవా, నీ ఘనమైన పాదములు కొందనములు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేస్తారు. నీవు మోయాబును విడిచిపెట్టినప్పుడు, బెత్లెహేమును విడిచిపెట్టినాడు, మోయాబులో ఉన్న రూతు, నయోమి, వార్పా, నీవు యోధా బెత్లెహేమును దర్శించావని విన్నప్పుడు ఆ దర్శన కాలమందు అక్కడికి వెళ్ళి బోయాజుకు మొర్ర పెట్టారు కదా. మా మొర్రలు ఎలాగున్నాయి ప్రభువా? మా ప్రార్థన జీవితం ఎలాగుంది? మా నిలకడ, మా చూపు ఎవరిపై ఉన్నదో మేము గ్రహించుకునే భాగ్యం నాకు అందరికి మీరు దయచేయండి. కొద్దివారే గాని, గొప్పవారే గాని, యవనస్తుల వెంట నువ్వు వెళ్ళలేదు కనుక నీ మునుపటి సత్ప్రవక్తను కన్నా వెనుకటి సత్ప్రవక్తను ఎక్కువైందని చెప్తుంది కదా. ప్రభువా, నా ప్రవక్తన ఎలాగుంది? నా బ్రతుకు ఎలాగుంది? నా జీవితం ఎలాగుంది? నీ ఆశీర్వాదం రావడానికి ఇంకా నేను ఆటంకముగా ఉన్నానేమో. నన్ను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నీ కాళ్ళ మీద పడే యోగ్యమైన అర్హత అనుభవంలోనికి నన్ను నడిపించండి ప్రభువా. నీవు సైతం నీ కుమారుని యేసుక్రీస్తు లోకమునకు పంపించినప్పుడు తెల్లవారులు గెత్సెమనే తోటలో నువ్వు పెనుగులాడినావు కదా. అలాంటి పెనుగులాట కలిగిన ప్రార్థనాత్మ నాకు మా అందరికి మీరు దయచేసి మాతో మీరు మాట్లాడము. ఈ లోకం యొక్క శోధనలు, ఈ లోకం యొక్క బాధలు ఎన్న తగినవి కాదు. కానీ నువ్వు దర్శించిన టైంలోని నీ పాదముల మీద పడే భాగ్యము, అర్హత, యోగ్యత మాకు మీరు దయచేసి బలపరచమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక నేను సహవాసము దేవుని దగ్గర నుంచి ఒక కృపవారం పొందినట్లుగా ఈ కుటుంబమునకును, కుటుంబం ఏర్పాటు చేసిన మంజులకిని మనకిని సదా తోడే నడిపించి కాపాడును గాక. ఆమేన్.